హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ. అందరూ మాకు విష్ చేయండి. బావా హ్యాపీ యానివర్సరీ. కుంకుమ బొట్టెట్టుకోడు. యాక్చువల్లీ ఈ రోజు అలాగే రేపు కూడా 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. మా యానివర్సరీ వచ్చేసి 24th మే 25th మే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు బావా, ఎందుకు 2 days చేసుకుంటాం చెప్పు? యాక్చువల్లీ 24th midnight మాకు మ్యారేజ్ జరిగిందన్నమాట. 1:32 అరౌండ్ అలా జరిగింది. అందుకని ఏ రోజు చేసుకోవాలో అర్థం కాదు. అందుకని 24th చేసుకుంటాం, 25th కూడా చేసుకుంటాము. సో అలా 2 days యానివర్సరీస్. సో ఈరోజు 24th సాటర్డే వచ్చింది కాబట్టి ఈరోజు అలా ఫిక్స్ చేసుకున్నామంటే టెంపుల్కి వెళ్తాము. అదే సండే వచ్చింది అనుకో, అదే నార్మల్గా ఇలాగా ఏమైనా నాన్ వెజ్ తినే రోజు వచ్చింది అనుకోండి, ఇలా రెస్టారెంట్లకి లేదంటే ఇంట్లో మంచిగా కుక్ చేసుకుని అలా తింటాము. సో ఈరోజు సాటర్డే వచ్చింది కాబట్టి బయట చక్కగా టెంపుల్కి వెళ్ళి ఈరోజు ఓన్లీ శాకాహారం తింటాం అన్నమాట. అలా అయితే ఉంటుందండి. సో ఐఫోన్తో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో మా యానివర్సరీ నుంచి స్టార్ట్ చేసాము. సో ఈ ఇయర్ మా గిఫ్ట్ ఏంటంటే పెళ్లి రోజు, పుట్టినరోజు, యానివర్సరీ అన్నీ ఒకటే నెలలో వచ్చేసాయి మాకు. May 6 ఏమో మా హస్బెండ్ బర్త్డే, May 21 నా బర్త్డే, అలాగే May 24 మా యానివర్సరీ. అందుకని చెప్పేసి మేము ఇంకా ఒక గిఫ్ట్, ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అయితే కొనుక్కుంటాము. సో నేను మా హస్బెండ్ బర్త్డేకి యానివర్సరీకి రెండింటికి కలిపి చైన్ కొన్నాను కదా. మా హస్బెండ్ అయితే నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ తను గోల్డే కొంటాను అన్నారు. బట్ నాకు వీడియోస్ కోసం నాకు చాలా అవసరం అన్నమాట మొబైల్ అనేది. అందుకు మా హస్బెండ్ ఏమన్నారంటే నీకు మొబైల్ ఇచ్చేస్తాను, నువ్వు మొబైల్ యూజ్ చేసుకో అని చెప్పేసి అన్నారన్నమాట. మనకి ఇప్పుడు వీడియోస్ కోసం మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలంటే ఐఫోన్ కంపల్సరీ ఉండాలి. అందుకని చెప్పేసి ఐఫోన్ అయితే తను గిఫ్ట్ ఇచ్చారు. సో ఇయర్ మా గిఫ్ట్లు అయితే అదేనండి. బట్ బట్టలు అనేది కొత్త బట్టలు అయితే ఏం కొనుక్కోలేదు. సో ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి, మొన్న ఇండియా నుంచి తీసుకొచ్చిన ఫ్రాక్ ఒకటి ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా ఇయర్స్ మేము పెళ్లి రోజు అనేది చేసుకోలేదండి. నేనైతే ఇండియాలో ఉన్నాను, మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు. మాదొక పెద్ద స్టోరీ ఉంటుంది. అది చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మనకి ఇంకా సబ్స్క్రైబర్స్, ఇంకా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మా స్టోరీ. అప్పటి వరకు నేనైతే ఏమీ చెప్పలేము. బావా పూజ కూడా అయిపోయింది. మా హస్బెండ్ డ్రెస్, ఒకసారి డ్రెస్ చూపించి. యాక్చువల్లీ ఇంకా సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్ టైప్ వేసేసుకున్నారు. షర్ట్ అయితేని మా హస్బెండ్ డ్రెస్ ఇది, నేనేమో ఫ్రాక్ వేసుకున్నా. ఏమీ లేదండి, జస్ట్ అయితే నేను ఇంట్లో నార్మల్గా పూజ చేసుకున్నాను అంతే, టెంపుల్కి వెళ్దామని చెప్పి. ఇదిగోండి లాస్ట్ ఇయర్ అయితే నేను ఇది ఇచ్చానమాట మా హస్బెండ్కి గిఫ్ట్ వచ్చేసి సింహం ఉంగరం ఉంటుంది కదా, అది ఇచ్చాను. బట్ ఈ ఇయర్ దీనికి మ్యాచింగ్ బ్రాస్లెట్ కొందాం అనుకున్నాము. బట్ మన అక్షయ తృతీయకి వెళ్ళినప్పుడు అయితే కనిపించలేదు, వేరే మోడల్ ఉంది కానీ అది నచ్చలేదు. సో దీనికి నెక్స్ట్ ప్లాన్ చేద్దాము. దీనికి బ్రాస్లెట్ అయితే కొంటాను. ఈ ఇయర్ అయితే ఇంక ఈ చైన్ తీసేసుకున్నాను కదా. సో మా హస్బెండ్ కూడా వేసేసుకుంటారు. ప్లేట్స్ కడుగుతున్నామండి బాయ్. ఈ వీడియోకి మాత్రం మంచిగా కామెంట్ చేయండి అసలు వీడియో క్వాలిటీ ఎలా ఉందనేసి. ఎందుకంటే పెద్ద వద్దద్దంలా కొన్నాను 1,60,000 పెట్టి. 1,60,000కి మనం న్యాయం చేస్తున్నామా లేదన్నది ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి కొన్నామంటే వీడియో అనేది క్లారిటీగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, అది మాట. సో నాకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఐఫోన్ అయితే బాగా అనిపిస్తుంది. బట్ యూజ్ చేయడానికి ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి నేను మొత్తం ఆండ్రాయిడ్, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆండ్రాయిడ్ యూజ్ చేశాను. ఈవెన్ మా హస్బెండ్ కూడా శాంసంగ్ పిచ్చి. మా హస్బెండ్కి ఏమో లాస్ట్ ఎప్పుడు ఫస్ట్ మొబైల్స్ వచ్చిన కానీ నుంచి ఇప్పటి వరకు మొత్తం శాంసంగే యూజ్ చేశారు. సో నేనేమో వివో పిచ్చిదాన్ని, నాకు వివో తప్ప ఇంకేం మొబైల్స్ నచ్చవు. లాస్ట్ హానర్ మొబైల్ తీసుకున్నాం కదండి, అది కూడా ఏదో ఉందంతే, అది అంత నచ్చలేదు. బట్ ఇప్పుడు ఐఫోన్ వాడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎలా వాడాలి ఏంటి ఇదేం అర్థం కావట్లేదు. సో లైట్గా నేర్చుకుంటే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా సమ్మర్ కదండి, అందుకనే శారీ డ్రేప్ చేసుకోలేదు. ఇక్కడ హీట్ చాలా ఉంటుంది, అందుకే కాటన్ ఫ్రాక్ వేసేసుకున్నాను. ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం అయితే కృష్ణుడి టెంపుల్కి వెళ్తున్నాం. మై ఫేవరెట్ గాడ్ మా బుజ్జి కన్నయ్య. ఇది బుజ్జి కన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని అండి. మనం శివ టెంపుల్కి వెళ్ళాలంటే అబుదాబి అలాగే జబ్లలి వరకు వెళ్ళాలి. అది చాలా లాంగ్ మాట మనకి. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వెళ్తున్నాము. లైక్ బర్దుబాయ్ కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కళ్ళజోడి వీడియో తీస్తున్నాను నేను, పోజులు వేస్తున్నా. బాబోయ్ ఆ గుడ్డి కళ్ళజోడు వద్దు బాబోయ్, మనకు అసలు నచ్చం అలా నల్ల కళ్ళ అద్దాలు.
సో అదే బాగుంది బావ స్మార్ట్ గా. నీదేదో బాగాలేదు, నాకు నచ్చలేదు ఇది. మరి గుడ్డికల్ చూడు, బాగా బాగా ఎండ ఎక్కువ ఉంది కదా బయట. ఎండకు పెట్టుకున్నారా మరి? లేకపోతే ఇదిగోండి ఈ రోజు అసలు ఏం చేస్తున్నాం కూడా అర్థం కావట్లేదు. అలా వెళ్తుంది. మార్నింగ్ నుంచి ఇంట్లో అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు. జస్ట్ కాఫీ తాగాము, పూజ చేసుకున్నాం, బయటకు వచ్చేసాం అంతే. ఇంకా రేపు చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. అంటే కుకింగ్ అంతా కూడా మాకు నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా రేపు కుక్ చేసుకుని తిందాం అనుకుంటున్నాము. ఈవినింగ్ స్నాక్స్ కుమ్మేద్దాం. ఈవినింగ్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసారండి. ఏంటంటే బ్రెడ్ హల్వా అట, సేమియా అట, ఇంకోటి గులాబ్ జాములు అట, అన్ని స్వీట్లు పిచ్చి. హాట్ లో ఏం కావాలబ్బా? ఇంకేమన్నా తెలుసుకున్నా ఏం ఇష్టం? ఏం కావాలి చెప్పు. నాకు తెలియదా నీకు? మొచ్చి బజ్జీ, పకోడా, ఆయిలీ ఫుడ్ అవేనా? అంతే అయ్యే. అవేనండి. ఈవినింగ్ అయితే ఇంట్లో కుక్ చేసుకుంటాం. ఇప్పుడైతే జస్ట్ దర్శనం చేసేసుకుని బయట రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ రైస్ అదే భోజనం అయితే చేసేస్తాం అన్నమాట. అదేంటి మరి మీరెక్క చెప్పారు? నన్ను వంట ఏం వద్దని చెప్పారు కదా, వంట చేయాలనా? థ్యాంక్ యూ బావా. మాక్సిమం ఇప్పుడు మనం బాట్ దుబాయ్కి దగ్గరలో ఉన్నాము. అది రీచ్ అయిపోయామంటే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. కృష్ణయ్య టెంపుల్కి. బుజ్జి 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 కృష్ణయ్య. ఇదిగోండి తిరగ్గా పార్కింగ్ అయితే దొరికింది. ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్దాము. సో ఓల్డ్ దుబాయ్ అటు సైడ్ అయితే వెళ్ళామంటే షిప్ ఎక్కొచ్చు, పడవ ఎక్కొచ్చు. మనం టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అయితేని. ఈయనైతే త్వరగా ముందు వెళ్ళిపోతున్నారు. టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి. టైం అయిపోతుంది కదా, అదొక టెన్షన్ అనమాట. ఆల్రెడీ 11:30 అయిపోయిందండి. 12 టైం అయితే 12 అయిపోయింది అనమాట. వాళ్ళైతే మొత్తం ఎండకు తట్టుకోలేక గొడుగులు వేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు అక్కడైతేని. అయ్యో ఈ బుడ్డగారు చూడండి ఎలా ఉందో ఒకసారి. చిన్న కార్ మాట. ఇది వచ్చేసి దుబాయ్ ఓల్డ్ దుబాయ్ అంటారు. చూడడానికి పాత కాలంలో దుబాయ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మాట ఇక్కడ చూడడానికి. చూడండి కునాఫా చాక్లెట్, కునాఫా. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఐఫోన్తో వీడియో షూట్ చేస్తుంటే ఎండకి వేడెక్కిపోయి ఆగిపోయింది మాట దెబ్బకి. ఈ ఆండ్రాయిడే బెటర్, ఎంత ఎండలో ఉన్నా కానీ ఏం అవ్వట్లేదు ఫోను. ఐఫోన్ అయితే 5 నిమిషాలకి ఆగిపోయింది మాట. మా హస్బెండ్ అయితే అలాగే ముందు వెళ్ళిపోతున్నారు. ఏమోనండి బాబు, ఐఫోను ఎంత పని చేస్తుందని నేను అనుకోలేదు. ఫోన్ అయిపోయింది, మళ్ళీ చివరికి ఆండ్రాయిడ్ యూస్ చేయాల్సి వస్తుంది. అందుకే కంపల్సరీ 2 ఫోన్లు ఉండాలి. ఒకటి అయిపోతే ఇంకోటి వాడుకోవచ్చు. వెయిట్ గెయిన్ ఇవ్వడం వల్ల నడుస్తుంటే ఆవేశం కూడా వచ్చేస్తుంది. దెబ్బకి అయిపోయింది. అమ్మా వీళ్ళకైతే పూజ అయిపోయినట్టుగా ఉంది. ప్రసాదం తినేస్తున్నారు. ఇక్కడ ఫెరిమల్ స్టోర్స్ ఉంది కదా, సో మా ఆయన అయితే టెంపుల్ టైమింగ్స్ చూస్తున్నారు. ఇంక టెంపుల్ వచ్చేసి 12కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మనకి 4 or 5కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ టైంలోని. ఇంక బయట నుంచి అలా దర్శనం అయితే చేసేసుకున్నాము. మేము లేట్గా వచ్చాం కదా, 12 అయిపోయింది. ఇంకా బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాం కృష్ణయ్యకి. ఎలాగో షాపులకి వెళ్ళినా కూడా వీడియో తీయడానికి ఉండదు, అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచే మీకు చూపిస్తున్నాను కృష్ణుడి గుడి. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. నీరసం కూడా వచ్చేసింది మాట టెంపుల్కి. అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచి వచ్చేసరికి. టెంపుల్ వాతావరణం కూడా మన ఇండియాలో టెంపుల్ లాగా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్లవర్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏమి కావాలన్నా అన్నీ దొరికేస్తాయి. దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు. ఫ్లవర్స్ దొరుకుతాయి, ప్లాంట్స్ దొరుకుతాయి, అన్నీ. ఇంకా పూజా మందిరాలు కూడా ఉంటాయి ఇలాగా. ఇప్పుడు మనం ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకుందాము ఇంటికి తీసుకెళ్ళడానికి. చాలా మంది ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు. మనం దుబాయ్ సైడ్ వచ్చామంటే చాలా షాప్స్ అయితే ఉంటాయండి, కానీ మీరుండే ఏరియాలో కూడా ఉండొచ్చు. ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. పెరుమల్ స్టోర్స్ చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి. తీసుకోండి సన్ జాజులు ఒక 5 dirham తీసుకోండి. మనకైతే అగరబత్తీలు ఇవన్నీ కూడా దొరుకుతాయి, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే మనం అన్ని ఇండియా నుంచి తెప్పించేసుకుంటాం. ఫ్లవర్స్ మాత్రమే ఇక్కడ కొనుక్కుంటాము. అండి పీటలు కూడా దొరుకుతున్నాయి.
కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి. చూడండి, ఐఫోన్ చేతిలో పెట్టుకుని ఐఫోన్తో వీడియో తీయట్లేదు. అంత గొప్పలు మనం. ఈ ఎండకి హీట్ ఎక్కుతుందని నేను అసలు అనుకోలేదండి. మా ఫ్రెండ్స్ చెప్తానే ఉన్నారు ఐఫోను ఎండలోకి వెళ్తుంటే హీట్ ఎక్కిపోయి అయిపోతుందని చెప్పి. సరే ఎందుకు అయిపోద్దని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. జస్ట్ 5 minutesకే అయిపోయింది. ఇంకా ఆండ్రాయిడ్ అయితే అసలు ఆగట్లేదు, ఎండలో అలా వదిలేసినా ఆగట్లేదు, బాగా పనిచేస్తుంది. మొత్తం ఇంకోండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇండియా నుంచి వస్తాయి అనుకుంటా. సో ఎవరిదో ఫంక్షన్ చూసారా, డెకరేషన్ కూడా మంచిగా చేస్తారు పెళ్ళిళ్ళకి గటని. ఓల్డ్ దుబాయ్, నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. ఇవైతే చిన్న చిన్న గల్లీల్లో ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి, చిన్న చిన్న సందులు. మనకి హైదరాబాద్లోని గల్లీలు ఉంటాయి కదా, ఆ గల్లీల్లో ఉంటాయి. ఇలా మనకి చెప్పులు గట ఇలా అమ్మేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, కలర్స్ కలర్స్ రాళ్ళు ఉంటాయి అన్నమాట. మేమైతే ఒకటి తీసుకుందామని వచ్చాము. ఈ పెండులం అయితే తీసుకోవడానికి వచ్చాము. చైన్ మే ఆల్సో స్మాల్ స్మాల్ స్టోన్స్ విల్ కమ్, లైక్ 7 stones, 7 color stones like this. So I need like that only. Only this one? How much is this one normally? 40? 40. ఎందుకు అలాగా ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను కదా. ఇదిగోండి 40 dirhams చెప్పాడు. మనం బేరమడి 10 dirhams తీసుకున్నాము. ఆన్లైన్ మీద 10 dirham ఇక్కడ ఉన్నమాట మొత్తం అన్నీ దొరుకుతాయి. సో పర్ఫ్యూమ్స్, రకరకాల పూసలు, స్పటిక్ అంటాం కదా, స్పటిక్ కూడా ఇక్కడ ఉంది. అన్ని కలర్స్ మాట. వీటితో రకరకాలుగా ఉంగరాలు ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఉంగరాలు అదే 7 చక్ర బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది అన్నమాట. అది చాలా మంచిది. आप भी अफगानिस्तान से? जी हम इंडिया से. ఈ బ్రాస్లెట్ అయితే మనకి చాలా మంచిది. स्टोन मैं ऑलरेडी एक ऑर्डर किया. మనకేమో జాతకాలు పిచ్చి, ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ అన్ని పెట్టేసుకుంటాం. బ్రాస్లెట్ ఇదేమో 1000 rupees చెప్తున్నారు. అది 30 రూపాయలు అంటే వద్దే. ये सब स्टोन है, ये लेपिस है, ये टर्क्वाइज है, ये टाइगर है, ये अंबर है. మనకి ఇక్కడైతే రకరకాల పెండులమ్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట. సో మనకి 7 చక్ర పెండులం కావాలి కాబట్టి అది తీసుకున్నాం. ఇదిగోండి ఈ బ్రాస్లెట్ తీసుకున్న 10 dirhams కి ఇచ్చాడు. నార్మల్గా అయితే 50 చెప్పాడు అన్నమాట. బేరం ఆడితే 10. ఆ పెండులం కూడా 10, అది కూడా 40 చెప్పాడు. మన బేరాలక్క. ఒకసారి కాఫీ షాప్ చూడండి, ఎప్పుడో పాత కాలం నాటి కాఫీ షాప్ అన్నమాట. సో మనకి ఇక్కడ చెరుకు రసం కూడా దొరుకుతుంది. బాగుంది కదా. ఐఫోన్ పనిచేస్తుందా? చెప్పులు, అరబిక్ వాళ్ళు వేసుకునే చెప్పులు మాట. అయ్యేమో లాంతర్లు ఎలా ఉన్నాయి చూడండి. లాంతర్స్, కుంకుమ పువ్వు అంటారు చూడండి. ఇదైతే ఒరిజినల్ కాదు, ఫేక్. చూస్తే కలర్ చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉంది అన్నది. ఫేక్ లానే ఉంది మరి. అది స్పటిక, అలాగే కునాఫా చాక్లెట్. అబ్బబ్బా, ఈ నిమ్మకాయలు దేనికి వాడతారో తెలియదు కానీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఎండిపోయిన నిమ్మకాయలు, కుళ్ళిపోయిన అలా ఉన్నాయి. అవేమో ఫ్లవర్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఆ నిమ్మకాయలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. సో ట్రేడింగ్ అయితే అలా ఉందన్నమాట. మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒకసారి చూడండి, పాతకాలం హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఎలా ఉన్నాయో. లెదర్ అన్నమాట, ప్యూర్ లెదర్ అనుకుంటా. ఒకసారి చూడండి, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, లైక్ లెదర్ ఉంటాయి కదా, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా. ఒరిజినల్ లెదర్ అండి, చూస్తేనే తెలిసిపోతున్నాయి వాటిని ఒరిజినల్గా ఎలా ఉన్నాయో. ఇక్కడైతే జిగల్ డ్రెస్సులు. అబ్బా, ఇంకా స్పైసెస్ ఎక్కువ ఉంటాయండి. చూడండి ఒకసారి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దుబాయ్ ఏంటది హ్యాండ్ బ్యాగ్. ఇది పర్సు 1 dirham అంటది. జిగల్ పర్సులు. సో మనకి స్పైసెస్ అన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయంట. నిజంగా క్వాలిటీ చూడడానికి అయితే నాకు భలే నచ్చినాయండి. అసలు ఇవేంటో తెలీదు, ఒక శుద్ధ ముక్కల్లా ఉన్నాయి. ఇంకా అలాగే స్పైసెస్ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. స్పటిక్లా ఉంది.
మనకి ఒరిజినల్ దాల్చిన చెక్క అది బావా. యాక్చువల్లీ మనం బయట తెచ్చుకుంటున్నాం కదా, అది మన ఇండియన్ దాల్చిన చెక్క. బట్ అది ఒరిజినల్ కాదంట. ఒరిజినల్ ఎప్పుడు కూడా ఇలా ఉంటదంట. సో ఒరిజినల్ దాల్చిన చెక్క అయితే ఇది. టీ మసాలా స్టార్టింగ్ ఇది పెట్టాను. కలర్స్ హోలీ కలర్స్ లా ఉన్నాయి. కానీ ఈ కోడి కలర్స్ భయ్యా క్యా దిస్ వన్? మిట్టియా అంటే టీ ఉండదండి. పౌడర్స్ खाने वाला खाने- अच्छा अच्छा మనం కాళ్ళు Decoration కి తోముకునేయడానికి మనకి క్రాక్స్ ఉంటాయి కదా, క్రాక్స్ తోముకునే రాళ్ళు మాట ఇవి. అన్ని డెకరేషన్ అంటే ఇది ఈ డెకరేషన్ ఓల్డ్ దుబాయ్. చిన్న షాప్. ఒకసారి షాప్ చూడండి అసలు ఎంత ఉన్నారో. లోపల ఇద్దరు దూరారు, బయట అన్ని సర్దేశారు అన్నమాట. లోపల ఇరుగ్గా ఉంది. ఇవన్నీ రాజస్థానీ చెప్పులు అనుకుంటా, మిల్కు చెప్పులు. ఈ ఎండలకి దాహం వేసేస్తుంది. నిజంగా దుబాయ్లో కూడా ఇలా అమ్ముతారని ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇక్కడికి వస్తే కానీ. చూడండి ఒకసారి షాప్ అయితే ఎలా ఉందో. చిన్న షాప్ మాట, మన ఇండియాలో ఉంటుంది కదా అలా ఉంది. సో ఇక్కడైతే నిమిషాడ తాగుతున్నాం. నిమిషాడ 3 dirhams అంట, అంటే మనకి ఇంచుమించు 70 రూపాయలు. చూడండి అమ్మో, ఎండలు అయితే చాలా దారుణంగా ఉంది. ఇది యాక్చువల్లీ అదేదోని సాల్ట్ ఉంటుంది కదా, నార్మల్ సాల్ట్ కదా, అదేదో బ్లాక్ కలర్ సాల్ట్ ఏదో ఉంటుంది కదా, అది వేసాడనమాట. అందుకే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. మామూలు సాల్ట్ అయితే బాగానే ఉంటుంది, అదేదో ఫ్లేవర్డ్ సాల్ట్. ఆకలి రాజ్యానికి స్వాగతం. స్వామిరెడ్డి గారు, మీరు ఈ అమ్మాయి గారికి ఏమన్నా ఇప్పించాలి, చెప్పాలి. ఏమి ఇప్పిస్తారో. పొద్దునుంచి ఏం తినలేదు. పెళ్లి రోజులు మాడిచ్చేస్తున్నారు, మాడగొట్టేస్తున్నారు. ఏంటి టైటింగ్ లో ఉన్న వాళ్ళు అన్నం తినరా? ఏం బావా, అదే నాకు సరాకు. పొద్దునుంచి నేను ఏం తిన్నాను చెప్పు ఒకసారి. కాఫీ తాగానండి అంతే. ఒక మిల్క్ ఫుల్ మీల్సా? పొద్దున ఒక బ్రెడ్, మిల్క్ బ్రెడ్ కాఫీలో నంచుకుని తిన్నా అంతే. ఇప్పుడు మళ్ళీ ఆ రైస్. అయ్యి బాబా, ఈ ఎండలో మాత్రం రాకూడదండో. ఇంక తట్టుకోలేం. ఎన్ని డిగ్రీస్ ఉంది బావా? 50 degrees ఉంది. బట్ హ్యూమిడిటీ మాత్రం హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి బాబు ఇక్కడ. ఈవినింగే వెళ్ళాలి ట్రావెల్ చేసే వాళ్ళైతే. మాడిపోయి మసైపోయి ఇక్కడే పోతాం. ఇంకా అంత దారుణంగా ఉంది. థమ్స్అప్ ఇది కూడా కూల్ తగ్గిపోయింది షాప్ నుంచి కార్లోకి తెచ్చే లోపల. ఇప్పుడైతే మనము ఒక తెలుగు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేద్దామండి. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకునే ఓపిక లేదు. ఇంక ఈవినింగే వంట పెంట మొత్తం అన్నీ కూడా. స్నాక్స్ అండ్ డిన్నర్ రెండు కలిపి ఇంక ఇంట్లోనే. ఓకే అండి, ఇంక రెస్టారెంట్కి వెళ్ళి కలుద్దాం. మై గోవిందాస్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇది మన సౌత్ ఇండియన్ ఫుడ్, తెలుగు వాళ్ళని కాదు, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నమాట. సో రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. మెయిన్ అది చాలా క్లాసీగా ఉంది. హైజీన్కి అయితే చెప్పక్కర్లేదు, చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఎండలో నుంచి వచ్చాం కదా, కొళ్ళు కూడా కనిపించలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా మీల్స్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము. యాక్చువల్లీ రెస్టారెంట్ మధ్యలో చెట్టు ఎందుకు పెట్టారో తెలియదు, చెట్టు అయితే పెట్టారన్నమాట. సో మై గోవిందాస్. సో మేమైతే థాలీ ఆర్డర్ పెట్టుకున్నామండి, చెరొక థాలీ. నో షేరింగ్ ఉండదు ఇక్కడ, షేరింగ్ అయితే ఉండదు. బట్ ఇలా అయితే ఆర్డర్ చేసుకున్నాం. జ్యూసెస్ ఏవి ఇచ్చాడనమాట. సో రెస్టారెంట్ అంబియన్స్ కూడా అసలు చాలా బాగుంది, ఇలాగ ఉంటుంది. ఇదండి మా లంచ్ అయితే మేము మార్గిచ్చేస్తాము. ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి. ఇది కూడా ఫ్లేవర్డ్ కర్డ్, నాకు ఇష్టమే. నార్మల్ కర్డ్ అయితే తిన్న, కానీ ఇది మ్యాంగో ఫ్లేవర్తో వచ్చింది, బాగుంది. సో గులాబ్ జామ్ ఆల్రెడీ తినేసాను, మా హస్బెండ్ అయితే తింటున్నారు. సో నెక్స్ట్ అయితే రైస్ తెప్పించుకున్నాము. రైస్లోనేమో ఇలా పీస్ ఏవో వేసాడు, చూద్దాం ఎలా ఉంటాయో. హౌ ఇస్ ఇట్? అన్నీ బాగున్నాయి కానీ తీగా ఉన్నాయి, అన్ని కూరలు తీగా ఉన్నాయి. ఇదైతే ఇంకా అసలు బాగోలేదు. ఇంకా
పెళ్లి రోజుకి మంచిగా బయట తిందామని వచ్చాము. ఇంట్లో వండుకున్నంత ఉత్తం లేదు. ఇంత అలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎవరు తీసుకొచ్చారంటే నేను సౌత్ ఇండియన్ ఫుడ్ అనుకున్నాను, నార్త్ ఇండియన్ అనుకోలేదు నేను. ఇదైతే ఇంకో చివరికి రైస్ కూడానండి, అదేంటది బాస్మతి రైస్లో పీస్ ఉంటాయి కదా, ఏంటది గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి వేసి ఉడికిచ్చేసారు అన్నమాట. అందుకని అసలు ఎక్కట్లేదు, కలపడం వదలడం అంతే, ఇంకేం పోలేదు. అది కూడా గట్టిగా ఉంది రైస్. అసలు రైస్ అయినా నలుపుతున్నా నలగట్లేదు. చూడండి ఒకసారి, ఇంక ఇది తింటే కడుపులో నొప్పి కూడా వచ్చేస్తుంది. మేము ఎప్పుడు ఫుడ్ తినకుండా మాత్రం రామ్ రెస్టారెంట్ నుంచి, బట్ ఇప్పుడు 100 dirhams కట్టి మరీ తినకుండా వచ్చాము. అట్లా ఉంటుంది మనతోటి. అసలు బాగాలేదండి, తీగా ఉన్నాయి. ఇంకా బిల్లు మందే. అన్ని తీగా ఉన్నాయి, కర్రీస్ తీగా ఉన్నాయి, చివరికి మజ్జిగ కూడా తీగా ఉంది, అన్నం కూడా తీగా ఉంది. అన్నం అంటే బాస్మతి రైస్, ఆ బాస్మతిలో రైస్ కూడా ఏం కలిపేసారో తీగా ఉందన్నమాట. వామ్మోయ్. కానీ రెస్టారెంట్ చాలా క్లాసీగా, నీట్గా, చాలా బాగుంది. ఒక లగ్జరీ ఫీల్ అయితే వస్తుంది అన్నమాట లోపలికి వెళ్తేనే. బట్ ఎంత లగ్జరీ ఫీల్ వస్తే ఏం లాభం చెప్పండి, ఫుడ్ బాగోపోతేనే. గోవిందా గోవిందా. మా ఆయన ఇందాక నుంచి అదే ఏడిపిస్తున్నారు. మా ఆయన అయితే అమరావతి రెస్టారెంట్కి వెళ్దామన్నారు, నేనేమో ఈ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పు మందే పెద్ద తప్పే. పెళ్లి రోజు కాస్త ఇలాగా. ఇదిగోండి 80 dirhams మాట. 1 meal వచ్చేసి 40 dirhams. 40 dirhams పర్లేదు, రేట్ పర్లేదు. బట్ ఎంత రేటు పెట్టి మనం కొన్నందుకు అప్సెట్ అయ్యాం కదా. మళ్ళీ ఇది కాకుండా టిప్ మినిమం ఒక 20 అన్న ఇవ్వాలి. కొంచెం ఇలా పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు. చిన్న రెస్టారెంట్లు అయితే ఒక 10 అన్న ఇవ్వచ్చు. ఈ పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 20 కూడా ఇవ్వకపోతే అదోలా చూస్తారు. ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే బాగుంటే బాగుందని చెప్పేస్తాం, బాగోపోతే బాగోలేదని చెప్పేస్తాం, అంతేగాని నాటకాలు మాత్రం ఆడం. ఎందుకంటే ఇది యాక్చువల్లీ నార్త్ ఇండియన్స్కి అయితే నచ్చుతుందండి, మన సౌత్ ఇండియన్స్కి అయితే నచ్చదు. కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ కాబట్టి నార్త్ ఇండియన్స్కి అయితే నచ్చుద్ది. సో ఇది తప్పు పట్టడానికి లేదు, మనది మిస్టేక్, మనం చూసుకోకుండా వెళ్ళాము. నేను గోవిందాస్ అని పేరు చూసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనుకుని వెళ్ళాము, బట్ అది వచ్చేసి నార్త్ ఇండియన్ ఫుడ్ అంట. అది మన మిస్టేక్ కాబట్టి ఎవరిని అనడానికి సరిపోం. బట్ మీరు ఎవరైనా వెళ్తే కనుక చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఏది బాగోలేదండి. ఈవెన్ మజ్జిగతో సహా తీయగా ఉందన్నమాట, తీయగా ఉంది, అన్ని తీయగా ఉన్నాయి, కూరలు తీయగా ఉన్నాయి. ఆ రైస్ అయితే అసలు ఉడకలేదు, గట్టిగా ఉందన్నమాట. ఇంకా హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకున్నంత మొత్తం లేదు. ఇంకా ఏంటంటే ఎండలు కాబట్టి అసలు కుక్ చేయాలన్నా అంత వేడి వచ్చేసి నీరసం వస్తుందన్నమాట. ఇంక రేపు పొద్దున అలా కదే, రేపు కూడా మా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి అన్ని ఇంట్లో కుక్ చేసుకుని తృప్తిగా తింటాం రేపు పొద్దున్న. ఇంక ఈరోజు ఇంకా స్నాక్స్ కూడా వండను, ఎందుకంటే ఇంకా అప్సెట్ వెళ్ళిన తర్వాత ఒక మంచి జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయింది, చూసావా, గాలుపు కొట్టేసింది ఎండలకి. ఇక్కడ ఎండలు గాలుపు కొట్టేసింది. బావ ఇంకా బాయ్ చెప్పే బావ అందరికి. బాయ్ అండి. ఇంక రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంట్లో కుకింగ్ చేసుకుంటాం కదా, అవి చూపిస్తాను మీకు మంచిగాని. ఇది వేస్ట్. ఓకే అండి, బాయ్.